ప్రార్థన చూడండి. ఈ ప్రార్థన గురించి మనము ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. కొంత ఈరోజు చూడండి. ప్రార్థన వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఈ శక్తి సాధకునికే తెలుస్తుంది. ఈ ఆధ్యాత్మికంగా అతను ఎంత శక్తివంతుడైనాడు అనే విషయం ఎవరైతే సాధకుడు ఉంటాడో అతనికే తెలుస్తుంది. అతను పరమేశ్వరుని ప్రార్థించడం వల్ల తన శక్తి ఎంత పెరిగింది అని బయటి వాళ్ళకు కాదు, తనకే తాను తెలుస్తుంది. అలాగే ప్రార్థన వలన అచంచలమైనటువంటి విశ్వాసం కలుగుతుంది. నీ మీద నీకు చాలా విశ్వాసం, అచంచలమైన విశ్వాసం కలుగుతుంది. అద్భుతమైన కార్యాలను చేయిస్తుంది ప్రార్థన. మనస్సు శుద్ధమై నిర్మలమవుతుంది. ప్రార్థన భగవంతుని ప్రార్థించడం వల్ల నీ మనస్సు శుద్ధమై నిర్మలమవుతుంది. పతితుడైన వాడు కూడా ప్రార్థన వలన దైవశక్తిని పొంది నూతన తేజస్సుతో ప్రకాశిస్తాడు. ప్రార్థన మనుష్యుని దేవతగా మార్చి అతని జీవితంలో క్రొత్త జ్యోతిని వెలిగిస్తుంది. దాని వలన నిర్మలుడై ఆత్మ బలాన్ని పొందుతాడు. మందహాసంతో జీవనము చేస్తాడు. అతడు ఆత్మ ధైర్యముతో ధర్మ వేదిక మీద తన ప్రాణాలు సహితం తృణప్రాయంగా అర్పిస్తాడు. చూడండి, ఈశ్వరుని ప్రార్థించడం వలన ఈ యొక్క ధర్మ మార్గంలో తన ప్రాణాలను కూడా లెక్క చేయడు. అంతటి విశ్వాసం కలుగుతుంది అన్నమాట ఈ పరమేశ్వరుని నువ్వు ప్రార్థన చేయడం వల్ల. ఇక్కడ పరమేశ్వరుని ప్రార్థన అంటే, పరమేశ్వరుడు అంటే సృష్టికర్త, ఈ బ్రహ్మాండమునంతటిని సృష్టించిన వాడు అని గుర్తుపెట్టుకోవాలి. అతను ఒక్కడే, అతనికి ఆకారం లేదు. అటువంటి ఆకారం లేనటువంటి పరమేశ్వరునే మనము ప్రార్థించాలి. చూడండి, అమోఘమైన దివ్యశక్తి ప్రార్థనలో ఉందని మహారుషులు అందరూ కూడా అంటున్నారు. అందుకే పరమాత్మను భక్తితో ప్రార్థించాలి. ఈ ప్రార్థించేది కూడా ఎట్లుండాలి? భక్తితో, వినయంగా, వినమ్రంగా పరమేశ్వరుని నిత్యము నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. ఓం